హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్విమమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో నవరాత్రుల్లో చేసే ప్రసాదాలలో 7వ రోజు ప్రసాదం కదంబం ఎలా చేయాలో చూద్దామండి. ఈ నవరాత్రులు అన్ని రోజుల్లో కూడా చేసే ప్రసాదాలలో కదంబం ప్రసాదం అంటే మా ఇంట్లో అందరికీ కూడా చాలా ఇష్టమండి. ఎంతో అంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ ప్రసాదాన్ని మనం చేసిన తర్వాత అమ్మవారికి నివేదించి ప్రసాదంగా తీసుకుంటే దీని రుచి మరింత మారుతుందండి. తప్పకుండా మీరు కూడా ఈ కమ్మనైన ప్రసాదం ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. అయితే ఆ ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం రండి. ముందుగా ఒక కుక్కర్లోకి మన దగ్గర అవైలబుల్గా ఉన్న ఏ వెజిటేబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొన్ని బీన్స్, అలాగే క్యారెట్ ముక్కలు, బెండకాయ ముక్కలు, ములక్కాయ ముక్కలు, పొటాటో, అలాగే వంకాయ ముక్కలను కూడా తీసుకున్నాను. తర్వాత దీనిలోకి 1 కప్పు టొమాటో ముక్కలు, ఒక 3-4 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. దీనిలోకి సొరకాయ ముక్కలు, ముల్లంగి ముక్కలు, గుమ్మడికాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత దీనిలోకి 1 స్పూను ఉప్పు, అలాగే 1/2 స్పూను పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ కుక్ అవ్వడం కోసం దీనిలోకి 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టుకొని స్టవ్ పైన పెట్టుకొని హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చిన వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా కేవలం 70% మాత్రమే కుక్ చేసుకోవాలి. ఈ విధంగా 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్కి మూత తీసుకొని చూస్తే వెజిటేబుల్స్ చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి. చూసారు కదండి, వెజిటేబుల్స్ ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఈ వెజిటేబుల్స్ అలాగే దీనిలో ఉన్న వాటర్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కుక్కర్లోకి 1 కప్పు రైస్ని తీసుకోవాలి. నేను బ్రౌన్ రైస్ యూస్ చేశానండి, నార్మల్ రైస్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు. అలాగే దీనిలోకి ఒక 1/2 కప్పు కందిపప్పును కూడా యాడ్ చేసుకొని బాగా వాష్ చేసుకొని ఈ రైస్లోకి 5 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం కదంబం చేసుకున్నప్పుడు రైస్ అనేది బాగా మెత్తగా ఉడకాలండి, అందుకని దీనిలోకి 5 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకొని హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అలా అయితే రైస్ అనేది చక్కగా సాఫ్ట్గా ఉడికిపోతుంది. చూసారు కదండి, ప్రెషర్ పోయిన తర్వాత చూస్తే రైస్ ఈ విధంగా బాగా సాఫ్ట్గా అవుతుంది. ఇలా అయితే మనకి రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఇప్పుడు ఈ రైస్ని చక్కగా కలుపుకొని దీనిలోకి 2 కప్పుల చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే దీనిలోకి 1 స్పూన్ కారం, 1 స్పూను సాంబార్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా కలిసేలాగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్లోకి మనం వెజిటేబుల్స్ కుక్ చేసుకోగా వాటర్ ఉంది కదండి, ఆ వాటర్ని ఒక స్ట్రైనర్ సహాయంతో ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వెజ్జీస్ని పక్కన పెట్టుకోవాలి. ఈ రైస్ని ఉండలేం లేకుండా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటే కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా థిక్గా ఉంది కాబట్టి దీనిలోకి మరొక కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఉప్పు ముందుగా వెజ్జెస్ కుక్ చేసినప్పుడు యాడ్ చేసాం కాబట్టి కొద్దిగా చూసుకొని యాడ్ చేసుకోండి. అలాగే పులుపుని అడ్జస్ట్ చేయడం కోసం చిన్న బెల్లం ముక్కను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర తరుగును కూడా వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారు కదండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే మనకి కుక్ అయిన తర్వాత పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు ఈ కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకొని లో ఫ్లేమ్లో మాత్రమే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే రైస్ అనేది చూడండి ఈ విధంగా కొద్దిగా థిక్గా అవుతుంది. అప్పుడు దీనిలోకి మనం కుక్ చేసుకున్న వెజ్జీస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత అంతా కూడా చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా వెజిటేబుల్స్ వేసుకున్న తర్వాత మరొక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మనం కుక్ చేసినప్పుడు ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలండి. అలాగే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగున మాడిపోతుంది.
చూసారు కదండి, ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ కుక్కర్ని పక్కన పెట్టుకొని దీనికి పోపు పెట్టుకుందాం. స్టవ్ పైన కడాయి పెట్టుకొని వేడైన తర్వాత 2 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి కాస్త కరిగిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, ఒక 2 ఎండుమిర్చి, పావు స్పూన్ ఇంగువ, కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపుని చక్కగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే పోపు అనేది చక్కగా ఫ్రై అవుతుంది. చూసారు కదండి, పోపు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఈ పోపుని మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా పోపు మొత్తాన్ని కూడా నెయ్యితో సహా రైస్లోకి యాడ్ చేసుకోవాలి. అంతే అండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ నెయ్యితో పెట్టిన పోపుని పప్పన్నంలోకి యాడ్ చేసి కలుపుతుంటే మన ఇల్లంతా కూడా మంచి సువాసనతో గుబాలిస్తుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ నవరాత్రిలో ఒకసారి ఈ విధంగా కదంబాన్ని ట్రై చేయండి. అలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.